అందరికీ నమస్కారం అండి. పురుషోత్తముడు ఈ మూవీని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు నేను మొత్తం తెలుగు ప్రజలందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నానండి. మొదటి మూవీ అయిన తర్వాత కూడా మేము ఇంత గొప్పగా చేయగలుగుతామని ఊహించుకోలేదు నేను. అయితే కలెక్షన్స్ ఎంత బాగా వచ్చినాయి అంటే ఈరోజు ఇంకా 80 థియేటర్లు ఈరోజు ఇంకా ఎక్స్ట్రా పెంచాము మనం. అంటే ఇది నిజంగా అంటే మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ మేకింగ్లో మాకు సహకరించిన ప్రతి టెక్నీషియన్స్, స్టాఫ్ అందరికీ నా శుభాకాంక్షలు ప్లస్ థ్యాంక్స్. అందరికీ నేను కృతజ్ఞతలు ఉండి ఉంటాను. థ్యాంక్స్ అండి. ఈ మూవీ మొత్తం ఏ తల్లిదండ్రులు తమ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని ఒక వాల్యూస్తో కలిపి వాళ్ళది ఎలా ఎదగాలి అని చూపించాలనుకుంటున్నారంటే వాళ్ళు ఈ మూవీ నెట్టి పరిస్థితుల్లో చూపడాలి. వాళ్ళందరూ ఇంకా ఎలాగైతే ఇప్పుడు ఎంకరేజ్ ఇస్తున్నారో ఇంకా ఇది ఇంకా పెద్ద గ్రాండ్ సక్సెస్ చేయాలని, బ్లాక్ బస్టర్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ ఇప్పుడు ఈ మూవీ యాక్ట్రెస్ హాసినిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్. హాసినికి కూడా హ్యూజ్ అప్లాస్. తన పర్ఫార్మెన్స్కి, అమ్ము పాత్ర గురించి, తన గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఈ సినిమాలో ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్లో సినిమాకి సంబంధించిన స్ట్రెంత్ గురించి మాట్లాడమంటే కూడా డెఫినెట్గా హాసిని పాత్ర గురించి కూడా మాట్లాడుకోవాల్సిందే. సో హాసిని, ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్? అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే అమ్ము క్యారెక్టర్ అండ్ రామ్ సార్ చాలా మంచిగా క్రియేట్ చేశారు నాకు. అండ్ చాలా నేర్పించారు. నాకు ముందు ఏం రాదు, యాక్టింగ్ నేను నేర్చుకోలేదు. సో వన్ ఇయర్ మంచిగా నేర్పించిన తర్వాత నేను స్క్రీన్ పైన నాకు చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా నేర్పించారు. అండ్ రమేష్ సార్కి, ప్రకాష్ సార్కి కూడా థ్యాంక్ యూ. మా టీంకి కూడా, సుభాష్ సార్కి కూడా థ్యాంక్ యూ. మంచిగా డాన్స్ నేర్పించారు. అండ్ విందా సార్ చాలా బాగా చూపెట్టారు. అండ్ గోపి సుందర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ 2 సాంగ్స్ నా పైన ఉన్నాయి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. కాదు, మీరు అన్నారు తెలుగు ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. అలాగే మీరు అన్నారు నాకు యాక్టింగ్ నేర్చుకోకపోయినా కూడా ఈ సినిమా చేశానని. కానీ ఏ రివ్యూ కూడా మీకు యాక్టింగ్ రాలేదనేది మాత్రం ఎవరు చెప్పలే. అవును, నేర్పించారు కదా, వర్క్షాప్ చేశాను. అండ్ రాజ్తరు నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ప్రవీణ్ గారు కూడా ఒక్కొక్కటి మైన్యూట్ థింగ్స్ చెప్పారు. అందరు కలిసి క్రియేట్ చేశారు నాకు. సో అందరూ కలిసి ఎఫర్ట్స్ నా పైన పెట్టారు ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. అది బెస్ట్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి మీ దగ్గర నుంచి, అంటే మీ నుంచి కూడా ఉంటేనే కదా. అండ్ అందరూ తెలుగు ఆడియన్స్ నాకు చాలా అమ్ము అని పిలుస్తున్నారు బయట. అండ్ తెలుగు నేర్చుకున్నాను చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు, నాకు మెసేజ్ పెడుతున్నారు. అండ్ చాలామందికి ట్యాగ్ చేస్తున్నారు, తెలుగు నేర్చుకోండి, హాసిని దగ్గర తెలుగు నేర్చుకోండి. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ నిజంగా తెలుగు నేర్చుకున్నందుకు అంటే గ్రేట్ అనిపిస్తుంది. ఇంత నేర్చుకొని వచ్చాను. అండ్ అందరూ చాలా లైక్ చేస్తున్నారు, దానిపైన లవ్ చేస్తున్నారు. అండ్ అందరు ఎవరెవరు ఈ సినిమా చూడలేదో ప్లీజ్ తప్పకుండా చూడాలి. ఎక్కడ కూడా మీకు ఎంబారసింగ్ మూమెంట్ రాదు. కూర్చున్నా కూడా మీరు అందరితో, అంటే తాతయ్యతో చూడొచ్చు, ఫాదర్తో చూడొచ్చు, అందరితో చూడొచ్చు. ప్లీజ్ అందరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ హాసిని, మాకు మామూలుగా తెలుగు వాళ్ళందరికీ హాసిని అనే క్యారెక్టర్ అందరికీ తెలిసింది, తెలియని వాళ్ళు ఎవరు లేరు. బట్ ఈసారి రియల్ హాసినిగా మీరు అమ్ము పాత్రలో చేసింది నిజంగా కొత్త వైబ్ని అయితే క్రియేట్ చేసింది. అందరికీ మీ పాత్ర కూడా చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. సో అండ్ మీరు నా ఫస్ట్ ఫిల్మ్ అయినా ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అందరు మెసేజ్లు పెట్టేస్తున్నారు నాకు. హాసిని చాలా చక్కగా తెలుగు మాట్లాడేస్తుంది. యాక్చువల్లీ మీరు ఇలా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా అన్ని తెలుగు వర్డ్సే వచ్చేస్తున్నాయి. నేను ఇంట్లో కూడా అందరికీ హలో ఏం చేస్తున్నావు అని మాట్లాడుతున్నా. అయితే సో అంత ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఒక తక్కువ స్పాన్లోనే మీరన్నట్టు యాక్టింగ్ రాకపోయినా ఇంత బాగా యాక్ట్ చేసి ఇంత బాగా మాట్లాడడం అనేది గొప్ప విషయం. సో ఇప్పుడు డైరెక్టర్ రామ్ భీమన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. సో రామ్ గారు ఒక బస్ సినిమాని డెలివర్ చేశారు. ఇంతమంది కాస్టింగ్ని డీల్ చేయడం అనేది, ఇంత పెద్ద యాక్టర్స్ని డీల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సార్
ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? అందరికీ నమస్కారం అండి. అంటే ఇది నిజంగా మాటల్లో చెప్పలేని ఆనందం. ఇది నా 3వ సినిమా. చాలా సంవత్సరాలు అయిపోయింది ఒక ఫిల్మ్ని ఇంత గ్రాండ్గా థియేటర్స్లోకి తీసుకొచ్చి అందరి రెస్పాన్స్ని అడిగి కనుక్కోవడం అనేది చాలా ఉత్కంఠతో కూడుకున్న టైం ఇది. కానీ ఇంత పెద్ద సక్సెస్ని నిజంగా అసలు ఊహించలేదు. నేను ఒక 100-150 కాల్స్ మాట్లాడటం జరిగింది. ఆ కాల్స్ తీసుకోలేక ఫీవర్ వచ్చేసేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 2-3 సెలవులు ఎక్కించుకొని ఆనందాన్ని ఇట్స్ లైక్ హ్యాపీ ఫీవర్. చాలా ఆనందంగా ఉందండి. త్రూ అవుట్ నేను నాకు ఒక అంటే క్రిటికల్గా తీసుకున్నా, అంటే ఆడియన్స్ రెస్పాన్స్ని పక్కన పెట్టి క్రిటికల్గా తీసుకున్నా కూడా రివ్యూస్ కానివ్వండి మొత్తం అంతా 2.5, 3.5 యునానిమస్లీ ఇంత పెద్ద మంచి రిపోర్ట్ రావడం నిజంగా మేము అందరం పడిన కష్టానికి ప్రతిఫలం దొరికింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆడియన్స్ దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి మేము థియేటర్స్కి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇంత మంచి సినిమా చాలా రోజుల తర్వాత చూసినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మాకు మహిళల దగ్గర నుంచి వచ్చిన స్పందన అయితే అమోఘం అండి. కొన్ని సీన్స్లో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా చెప్పడం మాకు చాలా ఆనందం వేసింది. థియేటర్లో 20-30 చోట్ల విజిల్స్, చప్పట్లు అవన్నీ చూసి నిజంగా ఇదంతా కల్లాగా అనిపించింది నాకు నిన్న. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి ఇంత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మీ అందరికీ శిరస్సు వహించి నమస్కారం తెలుపుతున్నాను. అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, మీరు కడుపు నిండా నవ్వుకొని చాలా రోజులైందా మీరు పురుషోత్తముడు చూడొచ్చు. గుండెల నిండా ఇమోషన్, ఆ బాధ మీరు అదంతా బయటికి ఎక్స్ప్రెస్ చేసి చాలా రోజులైందా మీరు పురుషోత్తముడు చూడాలి. కళ్ళ నిండా పెద్ద యాక్టర్స్ని ఒకే స్క్రీన్ మీద చూసి చాలా రోజులైందా మీరు పురుషోత్తముడు చూడాలి. ఇది ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు వస్తున్న ట్రెండ్గా కొంచెం డిఫరెంట్గా ఈ థ్రిల్లర్స్, ఈ యాక్షన్, ఈ దీంట్లోంచి ప్రశాంతంగా ఒక మంచి సినిమాని, భావోద్వేగాలు నిండిన సినిమాని, ఫైనెస్ట్ యాక్టర్స్ అందిస్తున్న పర్ఫార్మెన్స్ని, బ్యూటిఫుల్ మ్యూజిక్ని, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, సూపర్ ఎడిట్ కట్ని, మంచి కెమెరా విజువల్స్ని, ఇవన్నీ కలగలిపి చేసిన సినిమా అండి. నా సినిమా అని కాదు, ఇది నేను రివ్యూస్ చూసి కొంతమంది దగ్గర నుంచి తీసుకుని మీకు చెప్తుంది ఏంటి అంటే, ఈ తరుణంలో ఈ ఏజ్లో వచ్చిన వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అండి. చిన్న సినిమాని కూడా ఇంత పెద్ద సక్సెస్ అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ, మాకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నది ఏంటి అంటే చాలా బాగా షో బై షో పెరుగుతూ వెళ్ళిందండి. మేము కూడా ఊహించలేదని. ఇది ఇంకా థియేటర్స్ పెంచడం జరిగింది. మంచి స్పందన వస్తూ ఉంది. ఈ సినిమాని మీరు కుటుంబం అంతా, ఇంటిలిపాది అందరూ వెళ్ళండి. ఇంట్లో మీరు ఫ్యామిలీని తీసుకెళ్ళండి, అమ్మా నాన్న తీసుకెళ్ళండి, భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, ఫ్రెండ్స్తో చూడండి. మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా మీకు ఎంతో బాగా నచ్చే అంశాలన్నీ దీంట్లో కష్టపడి అందరం చాలా అన్ని మిళితం చేసిన ఒక ఫుల్ మీన్స్ ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ అనేది అదైతే నేను క్లియర్ చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీనికి సహకరించిన ప్రొడ్యూసర్సు, యాక్టర్సు దీనికి ఎంతో సహకరించి ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చారు. నేను మెన్షన్ చేయని ఈ సినిమా భాగంలో పాత్ర వహించిన మా బ్రదర్ పీజీ విందా గారు, ఆయన మాతో పాటు ఎంతో కష్టపడి ఈ సినిమాని ఇంత బ్యూటిఫుల్ విజువల్స్తో ఇంత గ్రాండ్యూర్గా సినిమాని తీసుకోవడానికి ఆయన పాత్ర ఎంతో ఉంది. తర్వాత ఈ సినిమాని ఎడిట్ చేసిన మార్తాంగి వెంకటేష్ గారు చాలా ఇంట్రెస్ట్గా ఆయన ఇలాంటి ఫిల్మ్ని చాలా నీట్గా ఎక్కడ ఏది రావాలి, ఎక్కడ పేస్ తగ్గకూడదు, మాకు యునానిమస్గా వినిపించిందంటే 1 minute కూడా బోర్ కొట్టలేదండి అని చెప్పంటాం చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఒక ఫిల్మ్ని ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్ళటం చాలా కత్తి మీద సాము, చాలా పెద్ద ఛాలెంజ్ అండి. లక్కీగా మాకు ఉన్న ఆర్టిస్టులు బాగా తెలుగు వాళ్ళకి తెలిసిన ఆర్టిస్టులు అవడం వల్ల వాళ్ళ మధ్యలో టైంకి రావడం, వాళ్ళ పర్ఫార్మెన్స్ తాకట్టుకోవడంతో ఎక్కడ మీకు బోర్ అనిపించదు. మంచి పాటలు, సుభాష్ కొరియోగ్రఫీ చేసిన బ్యూటిఫుల్, మనకి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. మీ అందరు పడిన కష్టం నేను, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, ప్రొడ్యూసర్ గారితో సహా మిగతా కెమెరా డిపార్ట్మెంటు, లైటింగ్ డిపార్ట్మెంటు, వీళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ఒక చిన్న లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ వరకు ఎంతోమంది అందరూ నిబద్ధతతో, ప్రేమతో, మనస వాచ పనిచేశారండి. ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ ఇంకోసారి శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఈ సినిమాని
మీరు మా సినిమా కాబట్టి నేను మేము చూడమని చెప్పడానికి కన్నా ముందల మీరు ఇదంతా అందరూ ఫ్యామిలీతో చూసి ఒక మంచి అనుభూతి చాలా రోజుల వరకు మీ గుండెల్లో నింపుకుంటారు. ఒకసారి తప్పకుండా ఇది థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ గారు. మీరు అన్నట్లు ఒక మంచి కథని ప్రజెంట్ చేసేటప్పుడు అంత బెస్ట్ పర్ఫార్మర్స్ యాక్టర్స్ కూడా అవసరం, అలాగే బెస్ట్ టెక్నీషియన్స్ కూడా అవసరం. మీరు అన్నట్లుగానే విందా గారు కానీ అలాగే గోపీసుందర్ మ్యూజిక్ కానీ ఈ సినిమాకి ప్రధానమైన అసెట్స్గా మనం చెప్పుకోవాలి. సో లేట్ లేకుండా మీడియాకి మేము అప్పచెప్తున్నాం. మీరు ఏమి అడగాలనుకుంటున్నారు కుయ్యండి అని మొదలు పెడతాం. ఓకే, సో అయితే మొదటగా సెలబ్రేషన్స్ ఇక్కడ నుంచి మొదలెడదాం, ఇవి కంటిన్యూ అవుదాం. బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ అగైన్ ఎంటైర్ సుభాష్. సో ఈ సినిమాకి సార్ రమేష్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని కో-డైరెక్టర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నాని గారు, ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ పురుషోత్తముడు సార్ రమేష్ వడ్డానం గారు, స్టేజ్. కో-డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారమ్మా? సార్ రమేష్ వడ్డానం గారు, సార్ ఒక్క నిమిషం రండి సార్. సార్ ఏంటి మీకు కొంచెం రాత్రి నిద్ర లేక మీరు కొంచెం టెన్షన్లో కొంచెం అలసిపోయినట్టున్నారు. రండి సార్. మన హీరో స్టాఫ్ మాకు ఎంతో బాగా సహకరించారండి. ఈ సినిమా హీరో గారు ఆయన మాతో ఫస్ట్ నుంచి చాలా చివరి వరకు ఎంతో చాలా సపోర్టివ్గా మాతో ఉన్నారు. వాళ్ళతో పాటు పనిచేసిన హీరో స్టాఫ్ను కూడా, హీరో గారు అందుబాటులో లేరు కాబట్టి వాళ్ళ స్టాఫ్ను కూడా పిలుస్తున్నాను స్టేజ్ మీదకి. దయచేసి హీరో స్టాఫ్ కూడా పైకి రావాల్సిన కోరుతున్నాను. ప్లీజ్ ఇంకెవరైనా మిస్ అయినట్లయితే కనుక చెప్పడం, మెన్షన్ సినిమా పనిచేసిన వాళ్ళందరూ రావాలి. అందరూ కూడా సినిమాకి వర్క్ చేసిన లెట్స్ షేర్ ది సెలబ్రేషన్స్ ప్లీజ్. రవి సార్ రండి. రవి గారు, అవుట్డోర్ పబ్లిసిటీ రవి గారు రండి సార్. సురేష్ గారు లేకపోతే అసలు జరుగుద్దా? పిఆర్ఓ ఆఫ్ దిస్ ఈవెంట్ సురేష్ గారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రండి సురేష్ గారు. మరోసారి పురుషోత్తముడు టీమ్కి, హాసినికి, అలాగే డైరెక్టర్ రామ్ భీమన్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ రమేష్ గారికి అండ్ ఇక్కడ ఉన్న టీం అందరికీ కూడా బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. తీయని వేడుక చేసుకుందాం.
ఒక సెకండ్ గుండాగిపోయింది తంబి. లేదు, ఆ ప్లాన్ ఎప్పటి నుంచో ఉంది. ఎస్, పురుషోత్తముడు డిఓపి పీజీ విందా గారు జాయిన్ అవ్వబోతున్నారు, ఇక్కడికి వచ్చారు. విందా గారు, మీ వర్క్, ఆయన వర్క్ నిజంగా చాలా వైబ్రెంట్గా అనిపించింది. చాలా మంచి విజువల్స్ అన్నింటినీ కూడా మనం చూసాం. సార్, కేక్ తిన్నాక మొదలెడదామా, మాట్లాడతారా, లేకపోతే కేక్ తిన్న తర్వాత మాట్లాడతారా? యా. రమేష్ గారు జాయిన్ అవ్వండి, విందా గారు వచ్చారు. ఇది ఉంచునా ఉంచాలా? కేక్ 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 దేనికి లైటింగ్ ఇది కరెక్ట్ అన్ని పెట్టేసాం మొత్తం అది పెట్టకండి డైరెక్టర్ గారు డిఓపి హీరోయిన్
Can you arrange the chairs? సో ఇప్పుడు డిఓపి పురుషోత్తముడు డిఓపి విందా గారు మాట్లాడతారు మనతో పాటు. ఫస్ట్ పురుషోత్తముడు గ్రాండ్ సక్సెస్. నిన్న థియేటర్లో ప్రసాద్ ఐమాక్స్లో అందరు ఆడియన్స్ మధ్యన కూర్చొని కేకలు, ఆ హ్యాపీనెస్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే ఈ మధ్యలో ఒక ఫ్రెష్ పాయింట్ అండ్ మంచి ఇంట్రెస్టింగ్ డ్రామాటిక్గా ఉన్న ఒక స్టోరీని ఎంటర్టైనింగ్ వేలో బాగా చెప్పగలిగిండ్రు అన్నది ఆడియన్స్ లోపల, అంటే అక్కడ ఉన్న రివ్యూవర్స్ కానీ లేదా తర్వాత అందరూ కానీ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అది బాగా అనిపించింది. అండ్ ఇనిషియల్గా రామ్ నాకు నరేట్ చేసినప్పుడు మంచి సెన్సిబుల్ పాయింట్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ రిలవెంటెడ్ టు ఫార్మర్స్. ఒక కడియం, ఒక విలేజ్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఎమోషన్కి సంబంధించిన కథ. అండ్ ఇలాంటి అంటే గతంలో మనం ఇలాంటి కథలు చూసినప్పటికీ ఇది ఆయన ఓన్ ఎక్స్ప్రెషన్లో ఒక జానర్లో అనుకున్న కథ బాగా అనిపించింది. అండ్ రమేష్ గారు అన్కాంప్రమైజ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద ఫిలిం. ఆయన ఫెయిత్ కానీ ట్రస్ట్ కానీ డైరెక్టర్ పైన, టీమ్ పైన, ఇట్ వాజ్ రియల్లీ ఇన్క్రెడిబుల్ సార్. అండ్ యూ సపోర్టెడ్ ఫర్ ద ఎంటైర్ ప్రొడక్షన్ అండ్ హ్యాపీగా అట్లనే నవ్వుతూ ఉన్నాడు ఆయన. ఐ థింక్ ఫర్ హిమ్ ఐ వాజ్ హోపింగ్ దట్ ద ఫిలిం విల్ బీ సక్సెస్ఫుల్ అన్నది. అది సక్సెస్ని చూసినప్పుడు వాజ్ రియలీ హ్యాపీ. అండ్ రామ్ ఈజ్ ఇన్క్రెడిబుల్ టాలెంట్. జస్ట్ వాంట్ గివ్ హిమ్ హగ్ ఫర్ ద సక్సెస్. అండ్ వి యాంటిసిపేటెడ్ ఇది. అండ్ రియల్లీ బాగుంది. యాక్చువల్గా చాలామంది ఏంటంటే మేబీ సీజన్ వల్ల, మాన్సూన్ వల్ల ఐ థింక్ ద వాకింగ్స్ ఒకసారి చూసిన వాళ్ళు అయితే డిసప్పాయింట్ గారు. సో యూ బెటర్ వాచ్ ద ఫిలిం ఆన్ ద స్క్రీన్. యూ విల్ బి డెఫినెట్లీ ఎంటర్టైన్ అండ్ యూ విల్ గెట్ దట్ హార్ట్ టచింగ్ కొన్ని మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. I think go and watch the film and then go spread to everyone, your friends and all. You will not disappoint. This film will really, give you a good entertainment and good ending actually. Ending is really very surprising end at the ending. So he crafted and drafted well. That was actually, we had a good time during the entire shooting. Discussions gani happy every moment we enjoyed it. And thanks for the production house, and she did amazing. And initially we had really, when we did that shoot and we did some shots, she was really nervous, and slowly day by day Hasini, she actually picked up well. At the end of time she was surprising for the film. And anyways our hero is already proven. Nothing, it's another milestone for him. And తన కెరియర్లో చేసిన అన్ని సినిమాల్లో ఇది ఒక కాన్సెప్ట్ పరంగా లిటిల్ హయ్యర్ కాన్సెప్ట్, బట్ ద వే హీ డెలివర్డ్ ఇట్, ఐ థింక్ యూ మస్ట్ వాచ్ ఇట్. ఐ థింక్ వన్ ఆఫ్ ద మోనో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఫార్మర్స్ గురించి, తర్వాత వాళ్ళ గురించి మాట్లాడిన సన్నివేశాలు చాలా బాగా చేశారు. ఈవెన్ యాక్షన్ ఈ డిడ్ ఇట్ వెరీ గుడ్, లైక్ ఎనీ అదర్ బిగ్ హీరో ఈ డిడ్ ఇట్. సో మ్యూజిక్ ఈజ్ అనదర్ హైలైట్ ఫర్ అవర్ ఫిలిం. దట్ good music, and the choreographer Subhash also did really nice. It's a good buddy. We've done beginning days of his career. We did one film, and అన్నీ బాగున్నాయి. సినిమా చూడండి. చూసిన తర్వాత డెఫినెట్లీ యూ విల్ సజెస్ట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ బెటర్ గో అండ్ వాచ్ ద ఫిలిం అండ్ దిస్ ఫిలిం టు బీ వాచ్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విందా గారు. ప్లీజ్ బీ సీటెడ్ అండి అందరూ.